ఓ పోకటా, ఇంతకు అవన్నీ పట్టుకొని మీరు ఎటు పోతున్నారో అది చెప్పు ముసలోడా. అవి అవసరమా లేదా నేను చెప్తా కానీ. ఈమెకు ఈకలు తోకలు అన్నీ తెలుసా అని నాకు చెప్పుర్రి, నేను తెలుసుకొని చెప్తా అని ఇత్తులు కచ్చకాయలు అన్నీ అడుగుతాను. మా తిప్పలేందో మేము పడతాం కానీ ముందుగా నీకు రాసి ఇచ్చిన వార్తలేవో చక్కగా చదువుకో. ఏమో మాయమడి ఎందుకు పడతాను పారపా. ముసలోని తిక్క చూడుండ్రి. ఇంతకి ఏడికి పోతున్నారో అదన్నా చెప్పుండ్రే, పుణ్యం ఉంటది గాని. జూబ్లీ హిల్స్లా ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని నామినేషన్ వేసినందుకు పోతాను ఇద్దరం. ఓహో, రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లా అడ్డగోలు మార్పులు చేసి మా రైతుల జీవితాలతోని సర్కార్ ఆడుకుంటున్నదని 200 మంది రైతులు నామినేషన్ ఎత్తున్నారట. ఆ ముచ్చట తెలుసా మీరు ఈ కథలు పడుతున్నది? అవును, మాకు అన్యాయం జరిగింది అని ఆ 200 మంది రైతులు నామినేషన్ వేసినందుకు పోతారు కదా. మాకు అన్యాయం జరిగిందని మేము కూడా నామినేషన్ వేసినందుకు పోతాను సర్కార్కు వ్యతిరేకంగా. సర్కార్ మీకు అన్యాయం చేస్తున్నదా? ఇంతకు మీకు జరుగుతున్న అన్యాయం ఏంటిదో అది చెప్పు ముసలోడా. ఏమని చెప్పాలి, ఒక్కటా రెండా చెప్పేటందుకు మా రైతులకు 100% రుణమాఫీ చేసినామని చెప్పుకుంటాంది సర్కారు. ఏది నాకు ఇంకా రుణమాఫీ కానే కాలేదు. సర్కారు గద్దెనెక్కిన 100 రోజులలోనే 6 గ్యారంటీగా అమలు పడతామని చెప్పిర్రు. నాకు 4000 రూపాయల పింఛన్ ఇస్తామన్నారు. ఇంతవరకు ఆ ఊసే లేదు. నా ముసలిదానికి నెలకు 2500 రూపాయల గృహలక్ష్మి పథకం ఇస్తా అన్నారు. అది పథకే లేదు. 500 రూపాయలకే గాజు బుడ్డి ఇస్తామని చెప్పిర్రు. ఏదది ఇట చెప్పుకుంటా పోతే ఎన్ని మాటలు తప్పింది సర్కారు. అందుకే వాటికి నిరసనగా మేము నామినేషన్ వేసినందుకు పోతాం. సరే, నీకంటే ఇన్ని ముచ్చట్లున్నాయి, మరి ఆ తమ్ముడెందుకు నామినేషన్ వేసేటందుకు వస్తున్నాడు అది చెప్పు. నీకే ముచ్చట తెలుసా దానికి చెప్పేందుకు పోతాను మోగోని చెక్క నీ కదా కాగు. నేను చెప్తా. అయితే వీని ముచ్చట అనే బుజ్జి. వీనికి పెళ్ళి అయ్యి ఏడాదిని అర్థం అవుతుంది. కళ్యాణ లక్ష్మి కింద వీని పెళ్ళానికి తులం బంగారం పెడతా అని చెప్పింది సర్కారు. ఏది ఇప్పటి వరకు ఈ సమయత్తు బంగారం కూడా లేదట. అందుకే వీడు కూడా సర్కారు మీద వ్యతిరేకంగా నామినేషన్ వేద్దామని వస్తాడు. అవును, ఇదైతే నిజమేనే తాత. రేవంత్ సార్ సర్కారు గద్దెనెక్కక ముందు ఎన్నో ముచ్చట్లు చెప్పిండు. వాటిట్లా ఏది చక్కగా పొడిగెళ్తలేదు. ఎట్లా పొడిగెళ్తుంది? లంక బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చినావు, కానీ అన్ని అప్పులే వెళ్తానే అని చెప్పి కారు పార్టీలు చేసిన అప్పుల కంటే వీళ్ళే ఎక్కువ అప్పులు చేసుకుంటే అభివృద్ధి చేస్తాను అని చెప్పవచ్చు. కానీ ఒక్క పథకం పొడిగెళ్ళింది లేదా? ఇక అభివృద్ధిగా అమ్మాయి ఎట్లయితుంది? అందుకే అందరం నామినేషన్ వేస్తాం మేము చూడు. అరే నీ అవ్వా, ఇట్లా నామినేషన్ వేసినంత మాత్రాన సర్కారు అన్న పథకాలన్నీ అమలు పరుస్తుందని ఎట్లా అనుకుంటున్నావే? అమలు పరచకుండా కనీసం ఆలోచన చేస్తుంది కదా. నామినేషన్ వేస్తాం. జూబ్లీ హిల్స్లో వాడకు తిరుక్కుంటా సర్కారు మాకు చేస్తామని ఏంటి చేస్తలేదు, ఇస్తామనే ఏంటి ఇస్తలేదు అని చెప్పి అందరికి జనాలందరికీ చెప్తా అంటాం.